నన్ను నేను మరిస్తే నాకంటే అన్యముగా ఉన్నవన్నీ నిజమన్నట్లు తోస్తాయి. ఇవన్నీ ఎవరికి తెలియబడుతున్నాయా అని చూస్తే నాకేమని తెలుస్తుంది, నేనెవరా అని చూస్తే నువ్వే మిగులుతావు. నీ చేత చూడబడేవన్నీ తొలగిపోతాయి. నీ చేత చూడబడేదే జగత్తు. అది చూస్తే ఉంటుంది, చూడకపోతే ఉండదు. నీవు చూసినా చూడకపోయినా ఉన్నావు. అదే ఆత్మ, అదే నీ స్వరూపము. కాబట్టి దానిని సదా స్పృహలో ఉంచుకుంటే ఈ జగత్తు పట్ల ఏ వికారాలు ఉండవు. దాని స్పృహలో సదా నేనుంటే ఈ జగత్తు ఉండదా స్వామి అని అడగవచ్చు. నువ్వు ఉండి చూడు, ఉంటుందో ఉండదో. ఉంటుందేమో స్వామి, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేమనిపిస్తోంది అంటే ఉంటుంది గాని ఉండదు అన్న స్పృహ కలిగి ఉంటానా నేను? సాధకుడు అలాగే ప్రశ్న తనకు సమాధానం రావాలి లోపల. నేను ఉండి గాని ఉండదు అని స్పృహ కలిగి ఉంటాను. అలా ఉండడం వల్ల ఉండదు కాబట్టి దాని మీద నాకు వ్యామోహం ఉండదన్నమాట. మరి అని మళ్ళీ నేను ప్రశ్నించుకో, మళ్ళీ ప్రశ్నించుకో. సో ఉండని దాని గురించి ఉంది గాని లేదు గాని అనుకోవడం ఎందుకు? అనకుండా అనుకోకుండా ఉండు అంటాడు లోపలున్న గురువుడు. అవును, అలా నీ లోపల నుంచి నీకు రావాలి. ఎవరైనా చెప్తే అవును అవును అంటాం, నిజమే నిజమే అంటాం, అనుభవంలో కూడా ఉందంటామే గాని దానిలో ఉండలేం. అంటే నీ ప్రశ్నలన్నీ నువ్వు నీ లోపల నీకు నువ్వు వేసుకుని నీలో నుంచే నువ్వు విన్న బోధలనే గురువు సమాధానాలు వస్తుంటే ఆ సమాధానాలను బట్టి నువ్వు నీ అంతరాత్మ ప్రబోధ అన్న పేరుతో నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుని అక్కడ నిలుస్తావు. అంతే తప్ప పుస్తకాలు శాస్త్రాలు ఎంత వివరించి చెప్పినా దాన్ని నీకు అన్వయం చేసుకోకపోతే వృధా. కాబట్టి దీనిలోంచి నేను నా అవగాహన మీకు అందింపచేద్దామని ఈ ముక్కలు చెప్తున్నానమ్మా. కాబట్టి నన్ను నేను మరిస్తేనే అన్యము ఉన్నదని అనిపిస్తుంది, సత్యం అనిపిస్తుంది. ఇవన్నీ సత్యములు అనుకునే నేనెవరా అని చూస్తే నువ్వే మిగులుతావు. నువ్వేది సత్యం అనుకున్నావో అది అసత్యం అయిపోతుంది. హరి ఓం నమః. మరిచావా? చిక్కుకుంటావు. అవునమ్మా, ఇలా చిక్కుకుని గిలగిల్లాడుతున్నాం మనం తెలిసి తెలియని వాళ్ళలాగా, తెలిసినట్టు ఉండలేని వాళ్ళలాగా, సరి అయిన అవగాహన లేకపోవడం చేత పరిస్థితుల ప్రభావాలకు లోనైపోయేటువంటి మరి ఇంకా క్షుద్రత్వం ఉండడం చేత అని నీకే తెలుస్తుందా? తెలుస్తుందమ్మా. ఉండలేకపోతున్నానని నీకు తెలుస్తోంది కదమ్మా. తెలుస్తుందమ్మా. అలా తెలిసినప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నానని నువ్వే ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే ఇదిగో ఏది నా చేత తెలియబడిందో దాని ప్రభావానికి లోబడిపోయాను గనక అని మళ్ళీ నీకే తెలుస్తుంది. ఇలా నీ లోపల నువ్వు చూసుకుంటూ నువ్వు ప్రశ్నించుకుంటూ నువ్వు సమాధానం చెప్పుకుంటూ లోపల నీకొచ్చిన ఇలా ప్రశ్నలు సమాధానాలు కొనసాగించడం మానేసి ఆ ప్రశ్నించేవాడెవడా అని ఆగి చూడడం. ఇదే విచారణ, ఇదే తపస్సు. దీనివల్ల మాత్రమే ఈ మరి ఈ ప్రపంచపు మోహంలో పడిపోకుండా నువ్వు రక్షించుకోగలుగుతావు. హరి ఓం నమః. ఏం చెప్తారు ఇంకా రేపు, ఇవాళ ఏం చెప్పారు, మొన్న ఏం చెప్పారు అని వెతుక్కోవడం కాదు. ఇప్పటి ఉన్న ఏ పరిస్థితుల్లో నేనెలా ఉన్నాను, ఇలా ఉన్నదాన్ని నేను ఎలా పరిశీలించి చూసుకోవాలి, సత్యం అనిపించి బాధనో సుఖాన్నో కలిగిస్తుంటే దాని పట్ల నేను ఎలా ఉండాలి అని నీకు విన్న బోధలు ఏమైనా లోపల ఉంటే దానిని నీకు సమన్వయం చేసుకుని చూసుకో. అదే. హరి ఓం నమః.